రాయాలి అని ఎవరిని బట్టి అర్థమవుతుంది అని అంటే దావీదు గారిని బట్టి మనకు అర్థమవుతుంది. దావీదు గారు దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకున్నాడో ఈ కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పబడిన తర్వాత మీరు బాగా దాన్ని మరలా ఒకసారి ధ్యానించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడి దగ్గర ఎలా ఉండాలి, ఒక దేవుని బిడ్డగా, దేవుణ్ణి నమ్ముకున్న వారిగా దేవుని దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, సంఘానికి వెళ్ళే మనము మన జీవితంలో ఎలా ఉండాలి అని తన అనుభవాలతో రచించినటువంటి కీర్తన ఇది. ఇప్పుడు మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను. ఒక వ్యక్తి దగ్గర మనం ఒక్కొక్కలా ప్రవర్తిస్తూ ఉంటాం, అవునా కదా? కొంతమంది లోకస్తులు అనుకోండి, అదేవిధంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా ఒకవేళ మనం కూడా ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎలాగనంటే ఒకరి దగ్గర మాట్లాడడానికి ఎలా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే వాళ్ళు ప్రతిదీ కూడా పట్టుకుంటూ ఉంటారు. కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు. ఎంత స్ట్రిక్ట్గా ఉంటారనంటే ప్రతి విషయంలోనూ కరెక్ట్గా ఉండేవారి దగ్గర వాడు చాలా కరెక్టరా, వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటారు. కొంతమంది దగ్గర వెటకారంగా మాట్లాడతారు. ఎందుకని వెటకారంగా మాట్లాడతారో, ఆ పర్సన్ అలాంటోడు. కొంతమందికి వెక్కిరించినట్టు మాట్లాడుతూ ఉంటారు, వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ మనిషిని లోకు గడితే ఎలా ఉంటుంది, లోకు గట్టిన వాళ్ళ దగ్గర మాట్లాడే మాటలు ఒకలాగా ఉంటాయి. అదే కొంతమంది దగ్గర ఎలా మాట్లాడుతూ ఉంటారో జాగ్రత్తగా మాట్లాడతారు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి చెప్తున్నాను. అధికారుల దగ్గర ఎలా మాట్లాడతాం, చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పర్సన్ను బట్టి, హోదాను బట్టి కొన్నిసార్లు అనుకుంటే, పర్సన్ను బట్టి కొన్నిసార్లు కొంతమంది దగ్గర వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది దగ్గర జాగ్రత్తగా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుడి దగ్గర ఎలా ఉండాలి, దేవుడి దగ్గరకు వచ్చిన వారి దగ్గర ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి అన్న విషయాలు బాగా అర్థం చేసుకున్న వ్యక్తి తన జీవితంలో తను ఏ విధంగా బ్రతకాలని అనుకుంటున్నాడో తను అనుభవిస్తూ రచిస్తున్నటువంటి కీర్తన ఈ కీర్తన. ఒకసారి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు రచిస్తూ ఏమంటున్నాడంటే, ఆయన నా మాటలు చెవిని పెట్టు, నా ధ్యానము మీద లక్ష్యముంచుము అంటున్నాడు. అంటే ప్రారంభించే ముందు, దేవుడితో మాట్లాడే ముందు స్టార్టింగ్ లో ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మాటలు చెవిని పెట్టు అంటే తన హృదయములో ఉన్నటువంటి భారం, తన హృదయములో ఉన్నటువంటి తీవ్రత దేవుడి దగ్గర మొర పెడుతున్నాడు అన్నమాట. మొర పెడుతూ స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ఈరోజు భారముతో దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? భారముతో పాటలు పాడుతున్నప్పుడు కూడా తన యొక్క భారం, తన హృదయంలో ఉన్నటువంటి ఆవేదన. నిజంగా పాటలు పాడేటప్పుడు ఆయన ఎలా పాడుతున్నాడంటే, కీర్తన రచిస్తూ తనలో ఉన్న హృదయంలో ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో, తన హృదయంలో ఉన్నటువంటి తీవ్రత ఏదైతే ఉందో దాన్ని పాట రూపంలో రాస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ప్రేయర్ ఈ సాంగ్ లో ఏం కనబడుతుంది అంటే ప్రార్థన కనబడుతుంది. ఈ సాంగ్ లో ఏం కనబడుతుంది అంటే పాట రాస్తూ ఆ పాటలో ప్రేయర్ కనబడుతుంది. అంటే ప్రార్థన, తన హృదయంలో ఉన్నటువంటి భారం. ఎంత భారం అని అంటే ఒకనొక సందర్భంలో పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం. పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతూ రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని
ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఉచ్చరింప సఖ్యము గాని మూలుగు అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు మన పక్షాన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అంటే మూలుగు అని అంటే చూడండి, ఇది మనం ఎవరికి అప్లై చేసుకోవచ్చు అంటే దావీదు గారికి. అంటే పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు అతను. పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి ఏం చేస్తాడనంటే భారం కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అనేటప్పటికీ చాలా మంది ఏమనుకుంటారనంటే ఆ అల్లరి చేసేవాళ్ళని ఏమనుకుంటున్నారు అంటే గంతులు వేసేవాళ్ళు. మీరు చూస్తూ ఉన్నారా, కొంతమంది గంతులు వేయడం, విపరీతంగా చప్పట్లు కొడుతూ అరుస్తూ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వారు ఆత్మ కలిగిన వారు అనుకుంటాం. అయితే యాక్చువల్గా పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడనంటే ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ కలిగిన వ్యక్తిగా తన యొక్క భారాన్ని, ఎందుకు తన హృదయంలో ఏముంది, తను దేవునితో ఎలా జర్నీ చేయాలనుకుంటున్నాడో అన్నది ఈ కీర్తన రాస్తున్నాడు. చూడండి, కిందకి వెళ్ళే కొద్ది ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. 2వ వచనం చూడండి ఒకసారి. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను యెహోవా. 2వ మాట చూడండి ఒకసారి. ఇప్పుడు తన భారాన్ని తెలియజేస్తా అంటున్నాడు, నా ఆర్తధ్వని ఆలకించమనంటూ. నా రాజా ఏమంటున్నాడు, నా రాజా, నా దేవ. ఇంతకీ దావీదు గారు ఎవరండి? దావీదు గారు ఎవరు? ఆయన మహారాజు. దావీదు గారు మహారాజు అయితే ఇప్పుడు నిజంగా రాజు స్థానంలో ఒకవేళ మనం ఉంటే, అధికారుల స్థానంలో మనం ఉంటే మనం ఏమంటాం? అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈరోజు చాలా మంది వారికున్న స్థితిగతులను బట్టి అహంకారంగా ఉండేవాళ్ళు మనకు కనబడతా ఉంటారు. వారికున్న స్థితిగతులను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవునికి దూరం అయిపోవాళ్ళు మనకు ఎంతోమంది కనబడుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే దావీదు గారు ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు, ఒకప్పుడు పేదరికమైన పరిస్థితిలో ఉన్నవాడు. కానీ రాజైపోయాడు, మహారాజైపోయాడు. మహారాజైపోయి ఎన్నో విజయాలు అతని జీవితంలో మనకు కనబడతా ఉన్నాయి. ఆయన మహారాజు అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఏమంటున్నాడు, నా రాజా, నా దేవ. అంటే ఇప్పుడు ఈయన రాజు అయినప్పటికీ, ఈయన ప్రజలను పరిపాలిస్తున్నప్పటికీ దేవుడు ఎవరిని పరిపాలిస్తున్నాడంట? తన జీవితాన్ని పరిపాలిస్తున్నాడు. అంటే ఈయన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు రాజు ఆర్డర్ ఇస్తే ఏం చేయాలి? రాజు ఆర్డర్ ఇస్తే ఏం చేయాలమ్మా? కింద సైనికులు ఏం చేయాలి? చప్పట్లు కొట్టినండి ఎవరు వచ్చేస్తారు? భటులు వచ్చేస్తారు. రాజుగారు ఏం చేయాలనుకున్నా, ఆ పరిపాలనలో ఏ చట్టం చేయాలన్నా, ఏ శాసనాలు చేయాలన్నా రాజుగారికి అధికారం ఉంది. ఒక అధికారం కలిగిన వ్యక్తి, రాజుగా ఉన్న వ్యక్తి దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నా రాజా. అంటే నా రాజువు నువ్వేనయ్యా, నన్ను పరిపాలించేవాడు నువ్వేనయ్యా. నీవు ఎలా బ్రతకమంటే, అంటే ఈరోజు మనకి రాజు ఎవరు? ఈరోజు మనల్ని పరిపాలించే వాళ్ళు ఎవరు? మనం పరిపాలించే రాజులు ఎవరో? ఈరోజు అంటే భూలోక సంబంధమైనవి ఆలోచించకండి. ఈరోజు మనిషిని ఏం పరిపాలిస్తుందంటే డబ్బు పరిపాలిస్తుంది. ఈరోజు రాజు ఎవరు? ఏమండి ఈరోజు రాజు ఎవరు? ధనమే దేవుడు. ధనం వారిని పరిపాలిస్తుంది, దేవుడు అవసరం లేదు. కొంతమందిని ఎవరు పరిపాలిస్తారు? వారి కడిపే వారి దేవుడు అంటాడు. అంటే కడిపే దేవుడు అంటే తిండి తినడం కోసమే వాళ్ళు బతుకుతారు.
అలాగే వారు ధనం కోసమే బ్రతుకుతారు, సుఖభోగాల కోసమే బ్రతుకుతారు. కానీ ఈ రాజు తన దగ్గర ధనం ఉన్నప్పటికీ, తనకు అధికారం ఉన్నప్పటికీ, ఏమండి తను ఎన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఆయనకి మనసు లేదు. దేని మీద మనసు ఉందనంటే దేవుడి మీద మనసు ఉంది. దేవుడిని ఏమని మాట్లాడుతున్నాడనంటే, దేవుడిని ఏమంటున్నాడనంటే, నా రాజా, నన్ను పరిపాలించేవాడివి నీవేనయ్యా, నీ చిత్తం చెప్పున చేయటానికి నేనేం చేస్తా ఉంటాను, ఎల్లప్పుడూ కూడా నేను సిద్ధంగా ఉంటాను అని చెబుతూ అన్నాడు. నా రాజా, ఇంకేమని అంటున్నాడు, నా దేవా, నా ఆర్త ధ్వని ఆలకించుము, నిన్నే నేనేం చేస్తున్నాను. ఇప్పుడు ప్రార్థించే వాళ్ళకి ఒకటి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడికి ప్రార్థన చేసే వాళ్ళకి ఒకటి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మనకు ఒక మైండ్ ఉండాలి. ఏంటి మైండ్ అంటే, ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళకు ఒక సూత్రం తెలియట్లేదు. ఏంటి సూత్రం? ప్రార్థన చేసే వాళ్ళకి ఒక సూత్రం ఉండాలి. ఏంటి సూత్రం అని అంటే, దేవుడు మనల్ని పరిపాలించేవాడిగా ఉండాలి. ఇప్పుడు నా ప్రార్థన నువ్వు విను, నా ఆర్తన ధ్వని నువ్వు విను. నీకే నేను ప్రార్థన చేస్తున్నాను, నీకే నేను మొర్ర పెడుతున్నాను. ఎందుకంటే నా రాజువు నువ్వే, నా అధికారివి నువ్వే, నువ్వు చెప్పినట్టు నేను వింటున్నానయ్యా, నువ్వు చెప్పినట్టు నేను బతుకుతున్నానయ్యా, కనుక నాకు ఈ సమస్యలు వచ్చినాయి గనక ఆలకించు అన్నాడు. ఈరోజు మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరో? ఈరోజు మొబైల్ పరిపాలిస్తుంది. ఏమండి, ఈరోజు నిన్ను బైబిల్ పరిపాలిస్తుందా? బైబిల్ పట్టుకుని కూర్చుంటున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఈరోజు నిన్ను వాక్యాలు పరిపాలిస్తున్నాయా? బైబిల్ పరిపాలిస్తుందా? టీవీ పరిపాలిస్తుందా? నీ వ్యసనాలు నిన్ను పరిపాలిస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. ఏమంటే, విలాసవంతమైన జీవితాలు బ్రతకడానికి అవకాశాలున్నా, సుఖభోగాలు బ్రతకడానికి అవకాశాలున్నా ఆయన ఎవరు పరిపాలిస్తున్నారట? నా రాజా, నువ్వు నా రాజువయ్యా, నన్ను పరిపాలించే దేవుడివయ్యా, నువ్వు నా రాజువయ్యా, ఇదిగో నా ఆర్తధ్వని ఆలకించు, నేను నీకే మొర పెడుతున్నాను. అంటే ప్రార్థించే వాళ్ళకి ఒకటి ఉండాలి. ఏంటంటే, మన జీవితాన్ని ఎవరు పరిపాలించాలి? మన జీవితాన్ని ఎవరు పరిపాలించాలి? ఉదయాన్నే లేవగానే గుడ్డోళ్ళ తడుముకుంటూ ఉంటారు. ఏంటి? గుండెకే. వాళ్ళ గుండెకే ఏంటి? వాళ్ళ గుండెకే ఫోన్. కానీ ఈయన ఉదయాన్నే ఏం చేస్తున్నాడు? ఈ కీర్తన చాలా బాగుంటుంది. ముందుకెళ్ళి కొద్ది అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను. దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళ జీవితం ఒకలాగా ఉంటుంది, దేవుడు అర్థం కాని వాడి జీవితం ఒకలాగా ఉంటుంది. ఈరోజు చాలా మంది చర్చిలకు వెళ్తారు, చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది విశ్వాసులు ఉన్నారు, చాలా మంది సేవకులు ఉన్నారు. దేవుడు అర్థమైన వారి జీవితం ఒకలాగుంటది, దేవుడు అర్థం కాని వారి జీవితం ఒకలాగుంటది. వాడు బ్రతుకు చెప్పేస్తుంది దేవుడు అర్థమయ్యాడా లేదా. వాళ్ళు బ్రతికే విధానం చెప్పేస్తుంది. ఏమని చెప్పేస్తుంది అంటే, వాళ్ళ బ్రతుకులో ఉన్న జీవిత విధానాన్ని బట్టి వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడా అర్థం అవ్వలేదా మనకు అర్థమైపోదు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు మనకు అర్థమైపోవాలి. ఏంటంటే, వాళ్ళు దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో ఈ కీర్తన మనకు కనబడుతుంది. ఇంకా ఎలా అర్థం చేసుకున్నాడో చూడండి. ఉదయాన్నే ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచియుందును. ఏమని మాట్లాడుతున్నాడు? 3వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? ఉదయాన్నే ఏం చేస్తాడట? మనోళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఉదయాన్నే చూడండి, దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు చూడండి. దేవుడు తన జీవితాన్ని పరిపాలిస్తున్నాడంట. అంటే జీవితంలో ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి ఒబే అయిపోయే మంచి సుగుణం కలిగిన వ్యక్తి ఎవరనంటే దావీదు గారు. ఉదయాన్నే ఏం చేస్తున్నాడనంట చూడండి, మంచి మాట అంటున్నాడు చూడండి. నా కంఠస్వరము
నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి ఉదయాన్నే ఏం ప్రార్థన చేసుకోవాలో అని ప్రిపేర్ అవుతాడట. ఏం చేస్తాడు? ఉదయాన్నే దేవునికి ప్రార్థన చేయడానికి ఏం చేస్తాడట? ఉదయానికి మనం సాయంత్రం ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. ఏం ప్రిపేర్ అయిపోతూ ఉంటాం? పనులకి వెళ్ళాలి, ఉదయాన్నే పనికి వెళ్ళాలి. సిద్ధపడిపోయారా లేదా? సలేహత్తుంది, టైం అయిపోతుంది, పొద్దున్నే పనికి వెళ్ళాలి, మైండ్లో అలాంటి ఏమైనా రన్ చేసుకోకండి. కొంతమంది అలసిపోయి ఉంటారు పాపం, పనుల సీజన్ కదా, లేక లేక దొరుకుతున్న అవకాశం ఇంకా వదులుతలేదు మన వాళ్ళు. పోలే, మంచిదే. దేవుడు ఏమన్నాడు? కష్టపడండి అన్నాడు. కష్టపడే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. కష్టపడాలి, మంచిదే, కాదని అంటలేదు. ఉదయం కోసం మనం ఏం సిద్ధం చేసుకున్నాం? ఏం సిద్ధం చేసుకున్నాం ఉదయానికి? పొద్దున్న ఏం వండాలి, ఏ కూరగాయలు తెచ్చుకోవాలో కూరగాయలు తెచ్చేసుకున్నారు. ఏం కావాలో అన్నీ కూడా ఉదయానికి ఏం చేసుకున్నారు? అన్నీ సిద్ధం చేసేసుకుని అన్నీ అంటే ఉదయాన్నే పనికి వెళ్ళాలి, త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి. శరీరం అంతా అలసిపోయింది, మరలా ఉదయాన్నే వెళ్ళాలి. ఏం చేస్తున్నాం? అన్నీ సిద్ధపాటు చేసుకుని. ఎన్ని గంటలకు వెళ్తున్నారమ్మా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళకి చాలా పనులు. ఒక పని అయితే పాపం వీళ్ళకి, మగోడికి అయితే ఒకటే పని. ఆడవాళ్ళకి ఎన్ని పనులు? ఆడవాళ్ళకి 10 చేతులు ఉంటే అంటే 2 చేతులు ఉన్నా 10 చేతులు ఉన్నట్టే. ఎందుకంటే 10 పనులు చక్కబెట్టేస్తారు. భర్తకి చక్కబెట్టేస్తారు, పిల్లలకి చక్కబెట్టేస్తారు, వంట గిన్నెలు చక్కబెట్టేస్తారు, అన్ని చక్కబెట్టేస్తూ ఉంటారు. ఉదయం కోసం ఎంత సిద్ధపడిపోతారో. ఏ రోజైనా ప్రార్థన కొరకు మనం సిద్ధపాటు చేసుకున్నామా? మంచం మీదకి వెళ్ళే ముందు ప్రార్థన తర్వాత మంచం మీద ఉండి ఏం చేసుకుంటాం? తండ్రి, ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఒళ్ళు బాగా అలసిపోయింది, క్షమించు, ఆమేన్, అయిపోయింది, అంతే. ఉదయం టిఫిన్ కోసం సిద్ధం చేసుకుంటున్నట్టుగా రేపటి దినానికి మనం ఏవైతే సిద్ధం చేసుకుంటున్నామో, దావీదు గారు మహారాజు అంటే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని ఉత్తిని అన్నాడా? మీరు చాలా జాగ్రత్తగా ఉనండి. ఈ కీర్తన ఇంకా ఎదరికెళ్ళి కొలితే చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఎదరికెళ్ళి కొలితే చాలా అద్భుతమైన విషయాలు ఆయన రాస్తాడు. ఉదయం కోసం ఏం చేస్తాడంట? అన్ని సిద్ధం చేసుకుంటాడు. ఇంకా మంచి మాట అంటాడు చూడండి, చాలా మంచి మాటలు అంటాడు చూడండి. ఒకసారి భలే ఉంటుంది ఆ మాట. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 8వ వచనం. నా ప్రాణమా మేల్కొనము, స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. ఎవరితో చెప్తున్నాడట? నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. అతడు మంచి వాయిద్యకారుడు. ఉదయాన్నే అన్ని సిద్ధం చేసుకుంటాడట దావీదు గారు. ఏంటి? స్వరమండలం, సితారా అంటే వాయిద్యాలకు సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటాడట. మీరు సిద్ధపడండి, మీరు మేలుకోండి, నేను మేలుకుంటున్నాను అంటే పొద్దున్నే లేచి ఏం చేస్తున్నాడు? అతను ప్రార్థన చేస్తున్నాడు. ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాడు అంటే వాయిద్యాలన్నీ దగ్గర పెట్టుకుంటున్నాడట, దందల్లాడిస్తున్నాడట. పొద్దున్నే లేచి ఏం చేస్తున్నాడు? డ్రమ్ములు, మన భాషలో చెప్పాలనంటే సంగీతం. అంటే ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నాడనంటే వాయిస్తున్నాడట. మేలుకో, నేను మేలుకుంటాను, నా ప్రాణమా. సాయంకాలం మటు పడుకునేటప్పుడు అనుకుంటున్నాడట. ఏమనుకుంటున్నాడంటే ఉదయాన్నే ఏం తినాలనుకుంటలేదంట. ఉదయాన్నే టిఫిన్ ఏం చేద్దాం, దాంట్లో చట్నీ ఏంటి, ఇది మన ఆలోచన. మంచిదే, తినాలే, తినకపోతే ఎలాగా? ఉదయాన్నే ఏం వండుకోవాలి? సాయంత్రం ఎంత ఉంది కదా, ఉదయాన్నే ఆదివారం వచ్చేసింది, ప్రార్థనకు రెడీ అయిపోవాలి. ఏం చేయాలి? పులుసు పెట్టుకోవాలా, ఏపుడు పెట్టుకోవాలా,
ఏం చేయాలి? ఉదయాన్నే నా ప్రాణమా, ఆ రోజు ధర్మవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అనుకుంటున్నాడట. ఈరోజు చాలా మంది ప్రాణంతో ఏం చెప్పుకుంటారు అండి, వాళ్ళు మాట్లాడు ఎదటి వ్యక్తులతో మాట్లాడడం వేరు, మనలో మనం మాట్లాడుకుంటాం. తెలుసు కదా, మనలో మనం ఏమని మాట్లాడుకుంటాం? ముందు మనతో మనం మాట్లాడుకున్న తర్వాత ఇతరులతో మాట్లాడతాం. మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటాం. ఎన్ని విధాలుగా సిద్ధపాటు చేసుకుంటాం? పనిపాట్లలో కానీ, చదువే విషయాల్లో కానీ, పిల్లల విషయాల్లో కానీ, వ్యాపారాల విషయాల్లో కానీ, ఉద్యోగాల విషయాల్లో కానీ, అంటే వ్యక్తిగతంగా మనము మన ప్రాణంతో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ భక్తి జీవితంలో మనతో మనం మాట్లాడుకుంటున్నామా? నీకు అర్థమవుతుందమ్మా? నా ప్రాణమా అనుకోమా? మనం అనుకుంటాం నా ప్రాణమా ఏం తిందాం అనుకోమా? ఏం తిందాం అనుకుంటాం? ఆదివారం రాగానే ఏం తిందాం అనుకుంటాం? మిగిలిన రోజులన్నీ ఒక లెక్క, ఆదివారం ఒక లెక్క. ఆదివారం నాడు కక్క ముక్క లేకపోతే ఆ రోజు అది ఆదివారమే కాదు. మీకు ఎందుకు విషయం చెప్తానంటే, మన ప్రాణముతో మనం చాలా మాట్లాడుకుంటాం. ఏం ధరించుకోవాలో మాట్లాడుకుంటాం. పెళ్ళికి వెళ్ళాలి, మీకు బాగా అర్థం లేదు, ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి, ఏం చేస్తాం? బట్టలు సరిగ్గా బట్టలు లేవు, సరైన బట్టలు లేవు, అన్నీ ఎతికేస్తూ ఉంటాం. బీరువాళ్ళు లాగేస్తాం, అలాగేస్తాం, ఇలాగేస్తాం. కాస్త బాగున్నది వేసుకుంటామా, బాగోలేని వేసుకుంటామా? నా ప్రాణమా ఉదయమే ఫంక్షన్ ఉంది, సాయంత్రం ఫంక్షన్ ఉంది, రాత్రే సిద్ధం చేసుకుంటాం. ఏం పెట్టుకోవాలి, మెడలో ఏం ధరించుకోవాలి? నా భర్త ఉన్నాడు అన్నీ అమ్మేసాడుగా, కనీసం డూప్లికేట్ అన్నా ఆ తాకట్లో పెట్టేస్తున్నాడు, అన్నీ అమ్మేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు, కొంప నాశనం చేస్తున్నాడు, తాగేసి దరిద్రం చేసేసి కొంపనంతా నాశనం చేసేసి ఏం కట్టుకోవాలో తెలియదు, ఏ బట్ట కట్టుకోవాలో తెలియదు, ఏం వేసుకోవాలో తెలియదు. వాళ్ళ దరిద్రం అనిపిస్తారు, కుటుంబం దరిద్రం అనిపిస్తుంది. ఈరోజు మన ప్రాణంతో చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడుకుంటాం. ప్రతిరోజు మనలో మనం మాట్లాడుకుంటాం, మనతో మనం మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటూ మనము మన వ్యక్తిత్వాన్ని మనం తెలియజేసుకుంటూ, ఆ పరిస్థితులను బట్టి మనం సవరించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మన ప్రాణాలతో మనం చాలా మాట్లాడుకుంటాం. మీరు ఎవ్రీడే గమనించండి. అంటే 4 పనులు పెట్టుకున్నప్పుడు ఆ 4 పనులు ఎలా చక్క పెట్టుకోవాలో ముందు మనతో మనం మాట్లాడేసుకుంటాం. కరెక్టా కదా? పిల్లలకి పలానా చక్క పలానా పని చేయాలి, లేకపోతే పలానా పని చేయాలి, లేకపోతే పలానా వాళ్ళకి ఇవ్వాలి, పలానా వాళ్ళకి ఇవ్వాలి, ఎన్ని పనులు చక్క పెట్టేసుకుంటున్నాం? మరి దావీదు గారి యొక్క జీవితంలో ఏం కనబడుతుంది? దావీదు నా హృదయానుసారుడైన మనుషుడని ఎందుకు అన్నాడు అని అంటే, చూడండి, స్వరమండలము ఆ సితారమై ఏం చేయమంటున్నాడు? మేలుకో. అంటే ఉదయాన్నే సంగీతానికి సంబంధించినవి తన కాలములో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నట్ట ఉదయాన్నే కంఠస్వరం వినబడుతుందట, దేవునికి ప్రార్థన వినబడుతుందట. ఉదయాన్నే అన్ని పెట్టుకుని, అంటే తనకి రాజ్య సంబంధమైన ఒత్తిడులు లేకముందే, తన పనిపాట్లు ప్రారంభించక ముందే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాడు? ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే మీకు గతంలో కూడా ఒక మాట చెప్పాను. సృష్టి ఏదైతే ఉందో, ఈ సృష్టి ఏదైతే ఉందో, ఆది యందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశాలను ఏం చేశాడు? ఆయన సృజించాడు. అంటే ఆది కంటే ముందున్నది ఎవరు? దేవుడు తర్వాత ఇవన్నీ వచ్చినాయి. దేవుడు తర్వాత సృష్టి వచ్చింది. దేవుడి తర్వాత ఈ సృష్టిలో చివరన ఎవరు వచ్చారు? మనిషి వచ్చాడు. జీవరాశులు వచ్చినాయి. అంటే అన్నిటికన్నా ముందున్నవాడు ఎవరు? దేవుడు. అందుకే అన్నిటికన్నా ముందు ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలి? కానీ ఈరోజు మనం ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాం? ఉదయాన్నే లెగుస్తున్నాడట, తన కంఠస్వరం దేవునికి ప్రార్థన చేస్తున్నాడట. ఉదయాన్నే అన్ని కూడా ఏర్పాటు చేసుకుని ఏం చేస్తున్నాడంట? పాటలు పాడుతున్నాడట, చక్కగా వాయిద్యాలు వాయిస్తూ. చూడండి దేవుడికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో చూడండి. ఇంకా మనకు కనబడుతూ చూద్దాం ఒకసారి. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో 4వ వచనం చూద్దాం ఒకసారి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఇది మాత్రం పక్కాగా అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఈ విషయాన్ని మాత్రం. అంటే ప్రారంభంలో ప్రార్థన కనబడుతుంది, తర్వాత రాజుగా సంబోధిస్తున్నాడు,
తర్వాత ఉదయాన్నే తాను చేసే పనులు చెప్తున్నాడు. ఉదయాన్నే దేవుడికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో చెబుతూ దేవుణ్ణి బాగా అర్థం చేసుకుంటూ రాస్తున్న మాట. ఈరోజు మనం ఆ విధంగా అర్థం చేసుకున్నామో లేదో మనం ఆలోచించుకోవాలి. నీవు దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడువు కావు, చెడుతనానికి నీ యొద్దేవి లేదు. దేవుడితో ఎలా సంబోధిస్తున్నాడు ఆయన? ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు, దేవుడితో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడుతూ ఉంటాం? దేవుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవుడిని ఎంత బాగా అర్థం చేసుకోవాలి. ఏమండి, ఒక పర్సన్ బట్టి ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాం కదా. ఒకరి దగ్గర వెటకారంగా మాట్లాడతారు, ఏమండి, ఒకరి దగ్గర తిట్టినట్టు మాట్లాడతారు, ఒకరి దగ్గర కొట్టినట్టు మాట్లాడతారు, ఒకరి దగ్గర జాగ్రత్తగా మాట్లాడతారు. అంటే ఆ పర్సన్ బట్టి, పొజిషన్ బట్టి, హోదాలను బట్టి మనం మాట్లాడతాం కదా. మరి సర్వాన్ని సృష్టించిన దేవుడి దగ్గర ఎలా ఉండాలి? సర్వాన్ని సృష్టించిన, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడి దగ్గర మనం ఎలాగ ఆలోచించి ఆయనతో ఉండాలి? చర్చికి వచ్చే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆయన ఒకటి బాగా అర్థం చేసుకున్నాడండి. దావీదు గారు ఏమన్నాడంటే, నీవు దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కావు, చెడుతనానికి నీ అర్థం లేదు. ఏమంటే ఈరోజు పాటలు పాడే మనం అర్థం చేసుకున్నామా? ఆయన చూచి కూడా ఏం చేయడట? దుష్టత్వాన్ని చేసి కాదు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే, చేస్తే పాపం అనుకుంటారు, చూస్తే పాపం అనుకోరు. చూడండి, కొన్ని ఆ సన్నివేశాలు టీవీల్లో కానీ, లేకపోతే మొబైల్లో కానీ, లేకపోతే కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాటిని మనం విని సంతోషపడతాం, చూసి సంతోషపడతాం. అంటే చూడటంలో కూడా ఏం పొందుకుంటున్నాం? గాంధీ గారు అన్నాడు కదా, చెడు చూడకో, చెడు వినకో, మాట్లాడగానే 3 కోతులు నెట్టాడు. అవన్నీ ముందుగానే దేవుడు ఏం చేశాడనంటే, అవన్నీ కూడా దేవుడు బైబిల్లో ఎన్నో సందర్భాల్లో రాయించంటే, చూడటం ఆయనకి ఇష్టం లేదు, వినడం ఇష్టం లేదు ఆయనకి, చేయడం, మాట్లాడడం ఆయనకి ఇష్టం లేదు. దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే, దుష్టత్వాన్ని చూచి చూచి చూచి. ఈరోజు మన వాళ్ళు ఎన్నిసార్లు చెప్పనమంటే, ఏమండి, చూడకూడదు అని మనకి ఏవైతే దేవుడు చెప్తున్నాడో వాటిని చూస్తూ ఆనందపడతారు. అంటే నేను తప్పు చేయట్లేదు కదా, నేను తప్పు చేయట్లేదు కదా. ఇప్పుడు చేస్తే అందరికీ కనబడుతుంది, కానీ చూసింది ఎవరికి కనబడుద్ది? మీకు బాగా అర్థం చేసుకోండి. చేస్తే మనం ఏమనుకుంటామనంటే, తప్పు చేస్తే దొరికిపోతామని అనుకుంటాం, పొరపాట్లు చేస్తే బయట పడిపోతామని అనుకుంటాం. కానీ మనసులోనే చూసి ఆనందపడే సమాజం ఉంది. అవకాశము లేక, తప్పు చేయడానికి అవకాశాలు లేక, చూస్తూ, అవకాశాలుంటే పొరపాట్లు చేసే వాళ్ళు ఉన్నారు, అవకాశము లేక వాటిని చూస్తూ, ఎంజాయ్ చేస్తూ, వాటిని చూస్తూ ఆనందపడుతూ సంతోషపడేవారు. అంటే హృదయములో ఉల్లసించే వాళ్ళు మనకు కనబడుతున్నారు. దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకున్నాడంటే దావీదు గారు అంటే, దుష్టత్వాన్ని చూసి ఏం చేయలేడట ఆయన? ఆనందించేవాడు కాదట. చెడుతనానికి నీ యొద్దేమి లేదు, చోట్లేదు. మరి దేవుడితో జర్నీ చేయాలనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ కీర్తనాకారుడు కీర్తన రాస్తూ దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకున్నాడనంటే, నీ దగ్గర చోట్లేదయ్యా బాబు చెడుత. ఎందుకు అలా రాయగలుగుతున్నాడంటే, ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు ఆయన అంటే, బైబుల్ చదువుతున్న వాళ్ళకి దేవుడు మనసేంటో అర్థమవుతుంది. బైబుల్ ఎవరైతే బాగా పర్టికులర్గా తన మనసును చదువుతూ, తన మనసును చూస్తూ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఏమర్థమవుతుంది? దేవుడు ఏంటో బాగా అర్థమవుతుంది, ఆయన మనసు ఏంటో అర్థమవుతుంది. బైబిల్ని చదివితే బాగా అర్థమవుతుందండి. కానండి ఈరోజండి బైబిల్ని పరిపాలిస్తుందా? బైబిల్ మనల్ని పరిపాలిస్తుందా? ఇంటికాడ కూర్చుని పిల్లల ముందు నువ్వు బైబిల్తో కనబడుతున్నావా, మొబైల్తో కనబడుతున్నావా? నీ కుటుంబంలో నిన్ను ఏది పరిపాలిస్తుంది? ధర్మశాస్త్రాన్ని దేవారాత్రము చదువుతున్న ఆయన
ఎంత బాగా అర్థం చేసుకున్నాడు, చెడుతనానికి నీ దగ్గర చోట్లేదయ్యా బాబు, నీ దగ్గర అసలు చోట్లేదు అని మాట్లాడుతూ ఏమని అంటున్నాడు చూడండి. చెడుతనానికి ఆయన వద్ద ఏం లేదట. ఇది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే మొదటి యోహాను పత్రికలో చూడండి, ఒక మంచి మాట అంటాడు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక. మేము ఆయన వలన ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును ఏం చేయకుండా ఉంటాం. అంటే చూడండి, ఇక్కడ యోహాను గారు కూడా రాస్తూ ఏమనంటే, చీకటి ఆయన యొద్ద ఎంత మాత్రమో. భక్తులు ఎలా అర్థం చేసుకున్నారంటే అండి, ఆయన దగ్గర చిన్న తప్పు ఉండదో, ఆయన దగ్గర చిన్న పొరపాటు ఉండదో, చేసి పాపం చేయడమే కాదు, చూసి కూడా దేవుడు ఏం చేయడట, చూసి కూడా దేవుడు పాపం చేయుడు, ఆయన యొద్ద ఎంత మాత్రమూ చీకటి లేదు అని భక్తులు దేవుడి దగ్గర జాగ్రత్తగా బతికారట. ఏమండి, మన ప్రవర్తన బాగుండాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరు అర్థం కావాలి? మనం చర్చకు వస్తున్నామనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎవరు అర్థం కావాలి? మీకు బాగా అర్థమవుతుందా? అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఒక వ్యక్తి దగ్గర ఎలా ఉంటాం మనం? ఇప్పుడు ఎవరైనా సీరియస్గా ఉంటాడు అనుకోండి, ప్రతి విషయంలో కరెక్ట్గా ఉంటాడు అనుకోండి, ఎలా ఉంటారో మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు లంచాలు తీసుకొని ఆఫీసర్ ఉంటాడు, వాడి దగ్గర ఎలా ఉంటారో మూసేస్తాడని చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏం చేస్తారో వాళ్ళకి ఏం అవసరం లేదు, పేపర్ చూపితే అది జెండా ఊపుతారు. అంటే వ్యక్తిని బట్టి బిహేవియర్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క సిన్సియారిటీని బట్టి జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఉన్నారు. మరి దేవుడు ఎంత సిన్సియర్గా ఉంటాడో ఎవరికి అర్థమయ్యారు చెప్పండి? దావీదు గారికి బాగా అర్థమయ్యాడు. బైబుల్ మనసు పెట్టి చాలా మంది చదువుతారండి, కానీ చదువుతున్నామని చెప్తారు కానీ వాళ్ళ ప్రవర్తనలో జాగ్రత్త ఉండదు. మేము చదువుతున్నామని చెప్పినా వాళ్ళ ప్రవర్తన బాగోలేనప్పుడు మనకు అర్థమైపోద్ది. ఏమర్థమైపోద్ది? వీళ్ళ బైబుల్ చదువుతున్నారు కానీ ఆయన మనస్సును ఏం చేయట్లేదు. అంటే నామకార్థంగా చదివే వాళ్ళకి దేవుడు అర్థం కాడు, నామకార్థంగా బ్రతికే వాళ్ళకి దేవుడు అర్థం కాడు. దేవుడు మనకి ఎప్పుడు అర్థమవుతాడు అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి దేవుడు అర్థమవుతాడు. వాళ్ళు దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకున్నారో మనకు అర్థం కావాలంటే వాళ్ళ జీవితాలే సాక్ష్యం చెప్తాయి. దావీదు గారు హృదయంలో నిండిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. తన హృదయంలో దేవుడు నింపుకున్నాడు కాబట్టి, తన హృదయంలో ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఎలాంటి మాటలు పలుకుతున్నాడో చూడండి, ఎలాంటి మాటలను పాటగా రాస్తున్నాడో మీరు గమనించండి. ఎంత గొప్పగా రాస్తున్నాడండి, దేవుడిని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు, ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు. చెడుతనానికి నీ యొద్ద చోటు లేదయ్యా. ఎంత మాత్రం యోహాను గారు అంటాడు కదా, ఎంత మాత్రం ఆయనలో ఏం లేదట, అనువంత అణువులో అనువంత ఏం లేదట ఆయన దగ్గర. చీకటి అంటే దేవుడు చీకటిని దేంతో పోల్చాడు? పాపంతో పోల్చాడు. అంటే ఆయన ఎంత పరిశుద్ధుడుగా ఉన్నాడో మనకు అర్థమైతే మనం జాగ్రత్తగా ఉంటాం. ఒక ఆఫీసర్ సిన్సియర్గా ఉన్నాడు అనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటాం. అతడు సిన్సియారిటీని బట్టి ఒకవేళ ఎవడైనా పొరపాటుగా ఇదిగో ఏమన్నా డబ్బు ఆశ చూపించాడు అనుకోండి, ఎక్కడ ఉంటాడు వాడు? కటకటాల దగ్గర ఉంటాడని తెలుసు కాబట్టి. ఏమంటే ఆయన చాలా సిన్సియర్ అండి, ఆయన దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ ఆఫీసర్తో మీరు ఏమంటే చెయ్యి తడుపుతాం, బల్ల తడుపుతాం, అలాగే ఎలాగన్నారనుకోండి, మిమ్మల్ని తడిపేస్తాడు శుభ్రంగానే అని అంటారని ఒకవేళ అంటే చాలా జాగ్రత్త. మరి దేవుడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ భక్తుడు ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకుని మాట్లాడుతాడంటే, నీ వద్ద చోటు లేదయ్యా అని చెబుతూ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా ఏమంటున్నాడు? డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు.
ఇప్పుడు ఏమంటే డాంబికులు 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 అంటే ఏంటి? గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఏం చెప్పుకోకూడదట మనం? ఈరోజండి ఎంత తగ్గించుకుంటే దేవుడి దగ్గర అంత మంచిదండి. దేవుడి దగ్గర ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు. ఈరోజు చాలా మంది అండి, మేము దేవుని కోసం అంత చేసామండి ఎంత చేసామండి అంటావు. ఒక విషయం చెప్తున్నాను, ఒక విషయం మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్త. మనం మాట్లాడేటప్పుడు దేవుడు చెప్పుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చెప్పుకోకూడదు. ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే డంబం అన్నదే మనం ప్రవర్తించకూడదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భక్తులు వాళ్ళ మీద విమర్శ వచ్చినప్పుడు దేవుడితోనే చెప్పుకున్నారు. నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా అన్నారు. కొన్ని సార్లు వాళ్ళు ఎప్పుడు చెప్పుకున్నారండి అంటే పరిస్థితులు వారు అపార్థం చేసుకున్నప్పుడు చెప్పారు. మేము ఇదిగో మా నీతి ఇది, మా నిజాయితీ ఇది అని చెప్పుకున్నారు తప్ప వాళ్ళు గొప్ప వాళ్ళమని చెప్పుకోవడానికి చెప్పుకోలేదు. మీకు ఇంకా బాగా అర్థం కూడా చెప్తాను. ఏమండి, మనం ఎంత చేసినా దేవుడికి, ఆకాశాన్ని ఎవరు చేశారు? ఈ సర్వ సృష్టిని ఎవరు చేశారు? ఏమంటే ఈ భూమి అంతా తిరిగి వచ్చేసాం మనం. భూమి అంతా తిరిగి వచ్చేసాం మనం. గట్టిగా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీ ఊర్లోనే తెలియని వాళ్ళు ఉంటారు. అందరూ తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. ఈ ప్రాంతంలో ఉన్న అందరూ తెలుసా మీకు? తెలీదు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినా కొంతమంది మనకి తెలియదు. ఎందుకు విషయం చెప్తున్నానంటే దేవుడు ఈ విశాల ఆకాశాన్ని సృజించి ఈ భూమి మీద ఉన్న పరిస్థితులే మనకు పూర్తిగా తెలియదు. నిజంగా దేవుడు ఎన్ని ఇచ్చాడో గమనించండి. మనం చెప్పుకోవడానికి మనం ఎంత చేసామని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారండి. అది అంత మంచిది కాదు. ఏంటంటే గొప్ప నేను అంత దేవుడికే అంత చేశాను, దేవుడికి అంత చేశాను, దేవుడికి అంత. మరి బాబు, ఆ జీవితాన్ని ఎవరిచ్చారు? నువ్వు చేతులతో చేయటానికి ఆ చేతులు ఎవరిచ్చారు? దేవుడు చేతులు లేకుండా చేస్తే ఏం చేస్తావు? దేవుడు కాళ్ళు లేకుండా చేస్తే ఏం చేస్తావు? దేవుడు కళ్ళు లేకుండా ఒకవేళ పుట్టించుంటే నువ్వేం చేస్తావు? దేవుడు నీకు తెలివితేటలు ఇవ్వకుండా ఉంటే ఏం చేస్తావు? దేవుడు నీకున్న ఆ తలాంతులు, నువ్వు బ్రతికే విధానంలో ఆ తలాంతులు ఇవ్వకపోతే ఏం చేస్తావు? అందుకే దేవుడు మాట్లాడతాడు, మనము దేనిని బట్టి కూడా ఏం చేయకూడదట. ఇప్పుడు రాజుగారే దేవుణ్ణి ఎంత బాగా దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటున్నాడు. అందుకే ఒక మంచి మాట అంటారు కదా, అన్నీ ఉన్న ఆకట ఏమీ లేని నాకేం చేస్తుందంట, ఏమీ లేని నాకేం చేస్తుందంట, ఎంగిలాకిది, ఎంగిలాకి ఎగురుతుంది, ఏమీ లేని ఆకు ఎగురుతుంది. మహారాజు గారు రాజయ్యుండి నిజంగానండి మనకి ఏమన్నా అధికారం ఉంటే మనం పట్టుకోగలమంటారా? ఎవరికల్లా ఆలోచించుకోవాలి. ఈరోజు డబ్బు ఉంటే పట్టుకోలేం, అందం ఉంటే పట్టుకోలేం, ఆశ ఏమండి అధికారం ఉంటే పట్టుకోలేం. ఏమండి ఏమీ లేకపోతేనే ఎగురుతున్నారని అంటే అందుకే దేవుడు కొంతమంది జీవితాన్ని అలా ఆపేస్తాడంతే. వీడు ఏమీ లేకపోతేనే ఎగురుతున్నాడు, వీడికి ఇంకేమన్నా ఇస్తే వీడు మొత్తం వీడు భూమి మీద ఉండడం 10 మంది న్యాయం చేసేస్తాడని మొత్తం లేకుండా చేసేస్తాడు. రాజులనే ఉందనుకుంటే గట్టి గర్పించాడు ఆయన. చక్రవర్తి అనుకున్నాడు, నెబుకద్నెజరు చక్రవర్తి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా బలాతిశయము అనుకున్నాడు. అదేమన్నాడు అంటే ఏం తినాల్సి వచ్చింది? రాజు చేతే గడ్డి తినిపించేశాడు దేవుడు. మనమెంత, మన జీవితం ఎంత? మహారాజునే గడ్డి తినిపించాడు అనంటే, అధికారం ఉన్నవాడికి అధికారం తీసేశాడనంటే, పిల్లరా ప్రాణం ఉన్న వాళ్ళకి ఏం తీసేయగలడు దేవుడు? అంటే దేవుడి దగ్గర మనము చాలా డాంబికులు అంటే డంబము ప్రవర్తించేవాళ్ళు, గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతానంటే, నా రాజా, నా దేవా, నీ దగ్గర నేను తగ్గించుకు బతుకుతున్నానయ్యా. నాకు అహంకారం లేదు, నాకు గర్వం లేదు, నాకు అధికారం ఉందన్న గర్వం లేదు, నేను ఏదో గొప్పవాడినన్న నాకు ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు. నీ దగ్గర ఎలా ఉండాలి అని అంటే అణిగి మణిగి ఉండాలి. నీ దగ్గర
దేవా నీ దగ్గర నేను అణుగుమణిగి ఉండాలి, నాకు తెలుసు నీ దగ్గర ఎలా ఉండాలో నాకు తెలుసు, నీ దగ్గర ఎలా ఉండాలో నాకు తెలుసు. ఎందుకంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తవు నీవు, నీ దగ్గర ఎలా ఉండాలో నాకు తెలుసు. భూమికి జాండ ఉండరు, ఎగురుతారు. ఎగిరే వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త. అందుకంటాడు కొమ్ము ఎత్తకుడి, బాగా ఎత్తితే ఏం చేస్తాడట ఆయన? ఇరిచేస్తాడు. కొమ్ములు ఏం చేస్తాడు? చిన్నప్పుడు ఒక మంచి పాఠం ఉండేదండి. ఏంటంటే పొట్టేళ్ళట ఎవరిని ఢీ కొట్టిందట? కొండని ఢీ కొట్టిందట. కొండని ఢీకెడితే కొండకు నష్టమా పొట్టేళ్ళకి నష్టమా? దేవుడు కొండ కాదు, కొండలను సృష్టించిన వాడు. కొండలు కాదు పర్వతాలను కొండలనే కాదు పర్వతాలను. కొండలు వేరు, పర్వతాలు వేరు. పర్వతాలు అంటే చాలా ఎత్తులో ఉంటాయి. హిమాలయ పర్వతాలు మనకు తెలుసు, మన భారతదేశానికి సరిహద్దుగా మనకి కనబడతా ఉంటాయి హిమాలయ పర్వతాలు. అంటే పర్వతాలను కలగజేసిన వాడు, అంటే ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ముందు ఎలా ఉండాలో ఎవరికి తెలుసు? నీ దగ్గర నాకు గర్వం లేదయ్యా, నేను అణుగుమణుగు ఉంటానయ్యా, తలదించుకుని బతుకుతానయ్యా దేవా, నేను నీ సన్నిధిలో తగ్గించుకు బతుకుతానయ్యా అంటే దేవుణ్ణి అర్థం చేసుకునేవాడు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళండి నోటికి వచ్చినట్టు మాట్లాడతారండి. దేవుడికి అర్థం చేసుకునే వాళ్ళండి గర్వంగా మాట్లాడతారండి, పొగరగా మాట్లాడతారు. అందుకే ఏమని మాట్లాడుతున్నాడు? డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి యెహోవాకు అసహ్యులు. అంటే దేవుణ్ణి అర్థం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ దేవుణ్ణి అర్థం చేసుకుంటూ మాట్లాడతాడు. మీకు అర్థమవుతుందా? ఈ కీర్తన దేవుణ్ణి అర్థం చేసుకుంటూ రాస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా మన బ్రతుకులో దేవుణ్ణి అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఆయన ఉదయాన్నే ఏం చేస్తున్నాడట? సిద్ధపాటు చేసుకుంటున్నాడట. ఏం సిద్ధపాటు చేసుకుంటున్నాడు? పాటలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఉదయాన్నే దేవుని కొరకు పాడడానికి సిద్ధం చేసుకుంటున్నాడు. ఉదయాన్నే ప్రార్థన సిద్ధం చేసుకుంటున్నాడు. ఉదయాన్నే ఎలా ప్రార్థన చేయాలో సాయంకాలమే పడుకోకముందే తను తాను సిద్ధపాటు చేసుకుని అన్ని విధాలుగా అంటే ఉదయం కొరకు దేవునిలో ఎలా బ్రతకాలో, ఉదయం దేవునితో ఎలా ఉండాలో తను తాను సిద్ధపాటు చేసుకుంటున్నాడు. ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బట్టలన్నీ ఇస్త్రీ చేసేసుకుంటాం. ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ధరించుకోవాలో మనం సిద్ధపడిపోతాం. ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే మనం ఎలా సిద్ధపాటు చేసుకుంటామో, అన్ని వసతులు ఎలా సిద్ధపాటు చేసుకుంటామో, 10 మందిలో గొప్పగా ఉండడానికి ఎలా సిద్ధపాటు చేసుకుంటామో, ప్రతిరోజు ఉదయం ఎవరి కొరకు తాను సిద్ధం చేసుకుంటున్నాడో, ఒక పెండ్లి కుమార్తె ఎలా సిద్ధం చేసుకుంటాదో, యేసుక్రీస్తు వారు సంఘానికి ఎవరైనా వరుడు, సంఘం ఎవరో వధువు. వధువు సంఘం తను తాను ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. ఆ వధువు సంఘానికి ఉన్న అలంకారం ఎవరిలో కనబడుతుంది? దావీదు గారిలో కనబడుతుంది. చూడండి, ఉదయం కొరకు ఎన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాడో, ప్రార్థనలు ఎన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాడు. ఏమండి, ఉదయాన్నే దేవుని దగ్గర ఎలా తగ్గించుకోవాలో సిద్ధపాటు పడుతున్నాడు. ఏమండి, డాంబికులు అంటే డంబాలు పలికేవారు నీ సన్నిధిలో ఉండలేరు అని చెబుతూ అబద్ధం ఆడేవారు ఎలాంటి వారట? నీవు నశింపచేయుదువు. ఏమండి, కొంతమంది అండి అవసరాల కొరకు అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు. అబద్ధమే జీవితం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. జీవితమే అబద్ధం. కొంతమంది ఉంటారండి పాపం అవసరం నిమిత్తం అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. 2 కేటగిరీలు ఉన్నారు. అని ఏదైనా దేవుడు అబద్ధం ఆడద్దనే చెప్పాడు, ఆ విషయం పక్కనట్టు. కొంతమంది ఉంటారు పాపం, ఇంట్లో ఉంటుంది ఈవిడ, భర్త ఉండడు, ఆడొస్తాడు, ఎవడో చీటోడు వస్తాడు. వచ్చిన వెంటనే డబ్బులు లేవు, ఏం చేస్తుంది ఈవిడ? కుర్రోడితోనో ఎవరితోనో చెప్పి మా అమ్మ లేదండి మా నాన్న లేదని చెప్తాడు. పీకిల మీదకి వచ్చిందని అప్పునే మొత్తం అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. ఇలాగా అవసరాల నిమిత్తం అంటే కొన్ని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో భయముతో అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. భయంతో. కొంతమంది ఉంటుందండి జీవితమే అబద్ధం అండి, జీవితమే అబద్ధం. జీవితమే అబద్ధం అంటే వాళ్ళ బ్రతుకులో
చెప్పేదానికి సంబంధం ఉండదు, వినేదానికి సంబంధం ఉండదు. జీవితమే అబద్ధం, జీవితమే అబద్ధం, జీవితమే మోసం. మోసం చేయడానికే బ్రతుకుతారు, అబద్ధాలు ఆడడానికే బ్రతుకుతారు. ఏమండి, దేవుడు చాలా బాధపడు. అందుకే అంటాడు, అబద్ధికులందరూ అగ్నిగుండాలలో పాలు పొందులు పొందుదురు. అందుకని నేను అబద్ధాలు ఆడనయ్యా అంటున్నాడు. ఎవరో అంటే దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు చూడండి. దేవుణ్ణి ఎంత బాగా అర్థం. జీవితము అబద్ధం అవడం వేరు, జీవితమే అబద్ధం. కొంతమందికి జీవితమే అబద్ధం, జీవితమే మోసం. ఇతరులను మోసం చేయడానికి, ఇతరులని నాశనం చేయడానికి, పరిస్థితులను బట్టి తప్పించుకోవడానికి మాట్లాడేవాళ్ళు కొంతమంది. అయితే దేవుడు అదే వద్దన్నాడు అండి, దేవుడు అదే వద్దన్నాడు. దేన్ని మనం సమర్థించడానికి లేదు, దేన్ని మనం సమర్థించడానికి లేదు. ఇప్పుడు రాహాబు ఉంది, అక్కడ ఆవిడ ఏం చేసింది? వేగుల వారిని ఏం చేసింది? దాచిపెట్టింది. దాచిపెట్టి ఏమందే? చంపడానికి వచ్చారు, ఏమందే అని చెప్పింది, వాళ్ళని బ్రతికించడం కొరకు. ఆవిడ జీవితంలో అబద్ధం లేదు, జీవితం అబద్ధం అవ్వకూడదు. మనకు తెలుసు, అననీయ సప్పిరాలు ఉన్నారు, ఏం చేశారు? దగ్గర ఉందే, ముందేమన్నారు? ఉందే, దగ్గర ఉంది, సొమ్ము ఉందే, సొమ్ము దాచుకుని ఏమన్నారు? అమ్మేశారు. అమ్మేసి ధనాన్ని వెనకాల ఉంచుకుని మా దగ్గర లేదా? వాళ్ళ అబద్ధికులా కదా? లేక లేదన్నారా, ఉండి లేదన్నారా? లేక లేదంటే నిజమే, కానీ ఉండి దాచుకుని ఏమన్నారు? మోసం చేస్తారు. సంఘాన్ని మోసం చేస్తారు, పేతురు గారిని మోసం చేస్తారు, దేవుణ్ణి మోసం చేయాలనుకున్నారు. మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ ఎవరిని మోసం చేయలేము? దేవుణ్ణి మోసం చేయలేము. కనుక ప్రియులరా, అబద్ధికుల్ని ఏం చేస్తారట? దేవుడు నశింపజేస్తాడు. ఎందుకంటే ఈ అబద్ధికుల గురించి ఒక మంచి మాట అంటాడని చూడండి. అబద్ధికుల గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు. అబద్ధం గురించి భలే ఉంటుందండి ఆ మాట. సామెతల గ్రంథం 19:22 చూడండి. సామెతల గ్రంథం 19:22. సామెతల గ్రంథం 19:22. కృప చూపుట అబద్ధికుని కంటే దరిద్రుడే మేలు. అబద్ధికుడి కంటే ఎవడు మేలట? దరిద్రుడు. వాడు ఎంత సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ, ఏమున్నప్పటికీ చూడండి, దావీదు గారు కీర్తన రాస్తూ, ఆయన పాట పాడుతూ దేవుణ్ణి అర్థం చేసుకుని చూడండి, తన లైఫ్ చూడండి ఎంత బాగుందో. తను ఎంత యథార్థంగా బతకాలనుకుంటున్నాడో దేవుడితో చెప్పుకుంటూ రాస్తున్నాడు. ఆయన, నేను ఎలా బతకాలనుకుంటున్నాను, ఎదుగు నీకు, నీ గురించి నాకు తెలుసు, నీకు అబద్ధాలు ఆడేలు అంటే అసహ్యం నీకు నాకు తెలుసు. ఇదిగో ఉదయాన్నే నేను ప్రార్థన చేయడం నీకు ఇష్టం నాకు తెలుసు. నేను ఉదయాన్నే లెగుస్తాను, ఉదయాన్నే లేచి అన్ని సిద్ధపాటు చేసుకుంటాను, నీకు మొర్ర పెడతాను. డంబం నీ దగ్గర పనికిరాదు, చెడుతనానికి నీ దగ్గర చోటు లేదు. అంటే దేవుణ్ణి ఎంత బాగా అర్థం చేసుకుని చూడండి. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఏం చేసేవాడట? ఏం చదివేవాడు? మరలా చెప్పండి, ఏం చదివేవాడు? మరలా బాగా అర్థమయ్యేలాగా ఒక మాట చెప్పండి, దగ్గర మాట చెప్పండి. బాగా బాగా ఆలోచించి ఒక మాట చెప్పండి, ఏం చదివేవాడు? కరెక్ట్, దేవుని మనసు చదవాలి. బైబుల్ చదవటం ఒక ఎత్తు, దేవుని మనసు చదివిన వాడు ప్రవర్తన ఎక్సలెంట్ గా ఉంటుంది. వాడు అన్ని విషయాల్లోనూ మార్చుకుంటాడు, తను తాను మార్చుకుంటాడు, అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటాడు. దేవుడి సన్నిధిలో బ్రతికే విధానంలో లైఫ్ వండర్ఫుల్ గా వెళ్ళిపోతుందండి, ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే దేవుడు మనసు చదవాలి, దేవుడు మనసు చదువుతూ రాస్తున్నాడు ఆయన కీర్తన. ఎంత మంచి కీర్తన రాస్తున్నాడండి ఆయన. అబద్ధికుడి కంటే ఎవరు మేలట? దిక్కుమాలిన బ్రతుకు బతుకుతున్న దరిద్రుడు, తినటానికి తిండి లేనివాడు, కట్టుకోవడానికి బట్ట లేనివాడు, సరైన గూడు లేనివాడు, దరిద్రుడు మేలట. ఎవరికన్నానే? మోసగాడి కన్నా, 10 మందిని మోసం చేసుకుని బ్రతికేవాడి కన్నా ఎవరు మేలట? చూడండి, దావీదు గారు ఇంకా ఎంత బాగా అర్థం చేసుకుంటూ రాస్తున్నాడు చూడండి. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి
నీ మందిరములో నేనేం చేస్తాను అని చెబుతూ ఇతరుల గురించి మాట్లాడుతూ నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎన్నో వచనాలకు వచ్చాం? దగ్గరికి వచ్చేసాంలేండి. త్వరగానే ముగించే ప్రయత్నం చేస్తాను. అందరికి అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమవుతుంది కదా? ఓకే, చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఒకవేళ భారంతో అలసిపోయి కష్టపడి వచ్చారు కదా, ఒకవేళ పడుకుంటారేమో అని చేయమన్నాను అంతే. ఓకే, అర్థమవుతుంది కదా? ఏమర్థమైంది? అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుందా? అర్థమవుతుందండి. నటిస్తున్నారా? బుర్ర ఊపితే ఏ గొడవ ఉండదని బుర్ర ఊపుతున్నారా? అలాంటి పనులు చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి ఏమంటున్నాడంటే, నీ కృపాతిశయమును బట్టి నేనేం చేస్తాను. అలాగని ఇతరుల గురించి చెబుతూ తన జీవితం గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేనైతే నీ కృప వలన నేనేం చేస్తున్నాను, నాకు అర్హత లేదు, అయినా నీ కృపను బట్టి నేనేం చేశాను, నా జీవితాన్ని సరిదిద్దుకొని నీ మందిరంలో ప్రవేశిస్తున్నాను అంటున్నాడు ఆయన. నీ కృపాతిశయమును బట్టి నేనేం చేస్తున్నాను. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేశారు, పొందలేకపోతున్నారు. అందుకని దావీదు గారు మాట్లాడుతుంటాడు, అయితే నేను నా నీతి వలన రావటం లేదు, నా సొంత నీతి వలన రావటం లేదు, కానీ నీ కృప వలన వస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో జరిగే ప్రతి పొరపాటుని నీవే సరిదిద్దుతున్నావు, నన్ను హెచ్చరిస్తున్నావు, నన్ను సరిదిద్దుతున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నా బ్రతుకుని సరిదిద్దుకుని నీ మందిరంలోకి వస్తున్నానయ్యా అంటున్నాడు. ఈరోజు బ్రతుకుని సరిదిద్దుకుని మందిరంలోకి వచ్చేవాళ్ళు ఉన్నారా? నేను బూతులు మాట్లాడుతూ మానేసి వస్తున్నానయ్యా అనేవాళ్ళు ఉన్నారా? నేను చెడు పనులు చేయకుండా వస్తున్నామనే వాళ్ళు ఉన్నారా? నేను మోసం చేయకుండా వస్తున్నామనే వాళ్ళు ఉన్నారా? చూడండి ఎంత బాగా రాస్తున్నాడు ఆయన మాట. నీ కృపాతిశయము, చూడండి బాగా చదవండి ఒకసారి. నేనైతే ఇక్కడ మాట్లాడుతున్నాడు గొప్పగా. ఏమంటున్నాడు? నేనైతే నీ కృపాతిశయము, నేను అతిశయపడుతున్నానయ్యా, నీ కృపను బట్టి అతిశయపడుతూ నీ మందిలోకి వస్తున్నాను. ఎందుకంటే చూడండి దావీదు గారు తన జీవితంలో జరిగిన పొరపాట్లను బట్టి నాకు అర్హత లేదు, నేను చచ్చిపోవలసిన వాడిని, నేను మరణానికి అర్హుడను, నేను భూమి మీద బ్రతకడానికి అర్హత లేని వాడిని. అలా అర్హత లేని వాడిని సరిదిద్దిన వాడు నువ్వే. వాళ్ళ బ్రతుకులు సరిదిద్దుకోవటం లేదు, నేనైతే సరిదిద్దుకుని వస్తున్నానయ్యా. వాళ్ళ బ్రతుకులు ఇంకా సరిదిద్దుకోకుండా అలాగే ఉన్నారు లోకంలో. వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు, వాళ్ళు అలాగే మోసాలు ఉన్నాయి, వాళ్ళు అలాగే అన్యాయాలు ఉన్నాయి. కానీ నేను అలా కాదయ్యా, నీ మందిరంలోకి ఎలా వస్తున్నానో తెలుసా? రోజు మన మందిరానికి ఎలా వస్తున్నామమ్మా? మనం ఎలా వస్తున్నాం? ఉదయాన్నే అన్ని సిద్ధం చేసుకుని దేవుని కొరకు సిద్ధం చేసుకుని వస్తున్నామా మందిరాలకి? ఉదయాన్నే పాటలు పాడుతూ మందిరాలకు వస్తున్నామా? ఉదయాన్నే బైబిల్ చదువుతూ, ఉదయాన్నే ప్రార్థన చేసుకుని దేవునికి అన్ని విషయాల్లోనూ దేవునికి ప్రయారిటీ ఇచ్చి దేవుని దగ్గరికి వస్తున్నామా? మన బ్రతుకులు సరిదిద్దుకుని దేవుని దగ్గరికి వస్తున్నామా? ఈయన చూడండి, నీ కృపాతిశయము, నీ కృపాతిశయం. ఏంటి కృప? ఆయన ఏమిచ్చాడు కృప? చూడండి ఒక మంచి మాట అంటాడు చూడండి, నీ కృపాతిశయం వలన నేను వచ్చాను అంటూ. కీర్తన 51:1 వచ్చింది చూడండి, 51వ అధ్యాయం 1 వచ్చింది చూడండి. కీర్తన 51వ అధ్యాయము 1 వచ్చింది. దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములు తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమంటే ఏ రోజైనా ప్రభువా ఇప్పుడు దాకా తెలుసు అన్ని కడిగే ప్రభువా, నన్ను అంతా శుద్ధినిగా చేసే, కంపు భరించలేకపోతున్నాను ప్రభు, నన్ను శుభ్రంగా కడిగే నీ సన్నిధానానికి వస్తున్నామని అన్నామా? కంపట్టుకుని వచ్చేద్దాం దేవుడి దగ్గరికి. దేవుని దగ్గరికి ఎలాగ వస్తున్నాం? మీ గతంలో కూడా చెప్పాను. మన ఇంట్లోనికి ఎలాగెళ్ళాం చెప్పండి. బురద అయిపోయిందండి, పక్కన డ్రైనేజ్ ఉంది, పిల్లలు పడిపోయారు, ఇంట్లోకి అలా తీసుకెళ్ళిపోయి మంచం మీద పడుకోబెడతావా? లేకపోతే నువ్వే కాలు జారింది, పడ్డావు, బురదలో పడ్డావు, బురద అంతా అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తావు? ఈరోజండి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళకి ఆ స్పృహ లేదండి. ఎన్నిసార్లు కడుక్కోమన్నా, జీవితాన్ని ఎన్నిసార్లు కడుక్కోమన్నా నిజంగానండి అలాగే ఉంటున్నారండి. అలాగే జీవితాలండి, అలాగే పాత జీవితాలండి. ఎన్నిసార్లు చెప్పనండి, అయ్యే పాత జీవితాలు. ఆ నోర్లు తగ్గవు ఏమండి, ఆ మాటలు మాట్లాడడం ఆగదు ఏమండి, ఆ మోసం మానరు, ఆ అబద్ధాల జీవితం మానరు.
ఏమండి? ఆ గతమంతా అలాగే ఉంటుందండి. మళ్ళీ ఎక్కడికి వస్తారో. కానీ ఆయన ఎలా వస్తాడంటే మందిరానికి, నీ కృపాతిశయం, నీ కృప ఏంటి? నీ కృప, ఇదిగో నేను జరిగించిన నా పొరపాట్లని సరిదిద్దు, బాగా కడిగే అన్నాడు. బాగా శుభ్రంగా తన జీవితాన్ని కన్నీటితో శుభ్రం చేసుకున్నాడు. కన్నీటితో శుభ్రం, తన జీవితాన్ని దేంతో శుభ్రం చేసుకున్నాడు? కన్నీటితో శుభ్రం చేసుకున్నాడు. కానీ ఈ రోజండి రోషం తెలుసండి? ఏమన్నా తప్పు చేశారనుకోండి, రోషం తెలుసా? మమ్మల్ని అంటారా, మమ్మల్ని ఎంత మాట అంటారా? రోషం. కడుక్కోరండి. కడుక్కోకుండా వెళ్ళిపోతే ఎవరికి నష్టం చెప్పండి? బురదలో పడ్డా, ఒరే పడిపోయారా కడుక్కోరా అంటే, నన్ను ఎవరు నువ్వు వంటకి బురదలో పడిపోయారు నాకు తెలీదా అని చెప్పి ఇంట్లో పోయామనుకో, ఎవరికి కంపు? ఎవరికి దురద? నీకే దురద, నీ ఇంట్లో వాళ్ళకే కంపు. నా అతిక్రమాలు కడిగయ్యా, శుభ్రంగా కడిగయ్యా, నన్ను కడిగయ్యా అని ఏడ్చి తన జీవితంలో జరిగిన అంటే పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు, తన జీవితాన్ని శుభ్రం చేసుకుని అంటున్నాడు, నీ కృప వల్ల నేను ఎక్కడికి వస్తున్నానయ్యా? ఇప్పుడు మందిరానికి ఎలాగెళ్ళాలండి? డంబంతో వెళ్ళకూడదు. దావీదు గారు డంబంతో వెళ్తున్నాడా? రాజునన్న గర్వం లేదండి దావీదు గారికి. నేను రాజును అన్న గర్వం లేదండి. మనం ఎలాంటి చెప్పండి? మన జీవితం ఎంత చెప్పండి? మన జీవితం ఎంత? మనం ఎంత చెప్పండి? మనమంతా మన జీవితం ఎంత? కానీ రాజుగారు అంటున్నాడు, తాను తగ్గించుకుంటున్నాడట. అందుకే మీకు అప్పుడప్పుడు ఒక మాట అంటాను. ఏమంటానంటే, మంచి మాట అంటానండి, ప్రెసిడెంట్ అయితే ఎవరికి ప్రెసిడెంట్? ఊరికి ప్రెసిడెంట్, కానీ దేవుడికి ప్రెసిడెంట్ కాదు. ఎమ్మెల్యే ఎవరికి ఎమ్మెల్యే? నియోజకవర్గానికి ఎమ్మెల్యే కానీ దేవుడికి కాదు. సీఎం రాష్ట్రానికి సీఎం కానీ దేవుడికి సీఎం కాదు. పిఎం దేశానికి పిఎం కానీ దేవుడికి పిఎం కాదు. అందుకని ఎలాంటి వాడైనా చెప్పులు విప్పి ఎక్కడికి వెళ్తాడో వాళ్ళు వెళ్తారు. కానీ మనము ఏం చేయాలి? మనం కడుక్కోవాలి. మన హృదయాన్ని కడుక్కొని, మన హృదయం అనే మురికిని కడుక్కొని వెళ్ళాలి. దావీదు గారు ఎలాగెళ్తున్నాడట? తాను పవిత్రపరుచుకుంటున్నాడట. ప్రతిరోజు తాను పవిత్రపరుచుకుంటు, తన మాట జాగ్రత్త పడుతున్నాడు, తన చూపు జాగ్రత్త పడుతున్నాడు, తన ప్రవర్తన జాగ్రత్త పడుతున్నాడు, తన కుటుంబం ప్రతి విషయాల్లో. అందుకనే దావీదు గారిని ఏమనంటే, దావీదు నా హృదయానుసారుడైన అండి. ఈరోజండి చాలా మందికి అండి బాధ, జీవితాలను శుభ్రం చేసుకోమంటే ఎందుకు బాధ? జీవితాలను శుభ్రం చేసుకోమంటే బాధపడిపోతే ఏమండి పరలోకం ఉంటుందంటారా? చూడండి, ఒక పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడతాదో దావీదు గారు ఎలా సిద్ధపడుతున్నాడో చూడండి. ఎలా తాను సిద్ధం చేసుకుంటున్నాడు. పనికి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడుతున్నావో నువ్వు, ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడుతున్నావో, ఒక పెండ్లి కుమార్తె ఎలా సిద్ధపడుతుందో అలాగ తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? సిద్ధం చేసుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేసుకోవాలి? మన జీవితాలను సిద్ధపాటు చేసుకోవాలి. ఎందుకంటే నేడో రేపో ఎవరు రాబోతున్నారైనా? నా ప్రియుడేసు దేని మీద రాబోతున్నాడు? మేఘాల పైన రానుండేను. ఆయన రాబోతున్నాడు. మరి రాబోతున్నప్పుడు ఎలా సిద్ధపడాలి? సిద్ధపడుతున్నామా? ఆయన సిద్ధపడుతున్నాడు. తాను సిద్ధం చేసుకుంటున్నాడు. చెడుతనానికి నీ యొద్ద చోటు లేదు, నేను చెడ్డగా బ్రతకను అని తీర్మానం చేసుకున్నాడు. డాంబికులు నీ యొద్ద నిలవలేరు అన్నాడు. నా దగ్గర గర్వం లేదు అన్నాడు, నా దగ్గర పొగరు లేదు అన్నాడు. అంటే రాజుగారు ఎంత సమకూర్చాడో తెలుసా మందిరానికి? సొలొమోను కట్టించినటువంటి దేవాలయానికి సంబంధించిన బంగారు సామాగ్రి ఎవరు సిద్ధపాటు చేశారో తెలుసా? దావీదు గారిని వద్దంటే, దావీదు గారిని దేవుడు మందిరం కట్టద్దు, ఇదిగో నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని అంటే ఆయనకు కోపం రాలేదు. ఇదిగో నీ గర్భవాసాన పుట్టబోవాడు మందిరాన్ని కడతాడు. సొలొమోను రాబోతున్నాడు, ఆయన మందిరాన్ని కడతాడు అని అంటే కోపం రాలేదు. నన్ను మందిరం కట్టద్దంటావేటి దేవా అన్న గర్వం ఆయన దగ్గర లేదు. నువ్వు కట్టడానికి వీల్లేదు, నీకు అర్హత లేదు. ఎందుకంటే నువ్వు రక్తం ఒలికించిన చేతులతో నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదనంటే తర్వాత తన కొడుకుకి అన్నీ సిద్ధపాటు చేశాడు. కానీ గర్వం లేదు, ఎంత ఇచ్చినా గర్వం లేదు దేవుడికి. ఎందుకంటే జీవితాన్ని ఎవరిచ్చారు? రాజుని ఎవరు చేశారు?
నీకున్న అధికారం దేవుడిచ్చింది, నీకున్న ధనం దేవుడిచ్చింది, నీకున్న అందం దేవుడిచ్చింది, నీకున్న కుటుంబం దేవుడిచ్చింది. ఏది నీదో చెప్పు. నీకున్న కళ్ళు నీవి కావు, నీకున్న చేతులు నీవి కాదు, నీకున్న కాళ్ళు నీవి కాదు, నీకున్న కుటుంబం నీది కాదు. అన్ని దేవుడే ఇచ్చాడు. అన్ని దేవుడిచ్చాడు అని తెలుసుకున్నాడు గనుక ఎంత జాగ్రత్తగా బతుకుతున్నాడు సుమా. ఒకసారి ఆలోచించండి. దేవుడి దగ్గర ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలో తను తాను సిద్ధపాటు చేసుకుంటున్నాడు. గర్వం లేదు, అహంకారం లేదు, తను తాను తగ్గించుకుంటున్నాడు. పొగరు లేదు, చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన లేదు, చెడుతనానికి రవ్వంత కూడా నీ దగ్గర చోటు లేదయ్యా. నీ దగ్గర చాలా జాగ్రత్తగా బ్రతకాలయ్యా అని తను తాను మాట్లాడుకుంటూ, తనకు తాను మాట్లాడుకుంటూ రాస్తున్నటువంటి కీర్తన. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా నా కొరకు పొంచి ఉన్నా, సరిగ్గా చదువు, నాకు కాపాడట్లేదు. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి అంటున్నాడు. అంటే ఇప్పుడు దావీదు గారి చుట్టూ ఎవరున్నారట? శత్రువులు ఉన్నారు. దావీదు గారి చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారట. మన చుట్టూ కూడా ఎవరుండొచ్చు? బహుశా మనకి ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, మనకు పేర్లు పెట్టేవాళ్ళు ఉండొచ్చు. పేర్లు పెట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటుంటారు, ఇంకా అలా పేర్లు పెట్టుకుంటారు, బతుకుతారు వాళ్ళు. అలా బతుకంతే, ఇంకా పేర్లు పెట్టుకుంటూ బతికేవాళ్ళు బతికంతే, ఇంకా అలా బతికంతే. ఇంకా ఎదుగు ఉండదు, పొదుగు ఉండదు ఆత్మీయ జీవితంలో, ఇంకంతే వాళ్ళు. అందుకే ఓ మంచి మాట ఉంటుంది, సాతాను గురించి ఒక మాట ఉంటుంది. సాతాను ఏం చేస్తాడట? యోబు గ్రంథంలోకి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరిగేవాళ్ళు ఎవరట? పని పాట లేకుండా అటు ఇటు తిరిగేవాళ్ళు ఎవరు? పని పాట లేకుండా మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరు? అలాంటి వాళ్ళు ఉన్నారట దావీదు కాలంలో. దావీదుకి శత్రువులు ఎక్కువైపోయారట. అయితే ఒక జాగ్రత్త పడాలనుకుంటున్నాడట. ఈరోజు క్రైస్తవుడిగా ఒక జాగ్రత్త కలిగి ఉండాలి. ఏంటి జాగ్రత్త? మంచి మాట అంటే చూడండి. నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపు, నీ మార్గమును నాకు స్పష్టముగా. నీ మార్గంలో తప్పుతానేమో అని చూస్తున్నారయ్యా. ఇదిగో నేను ఏ తప్పుడు బతికితే నాకు పేరు ఎడదామని చూస్తున్నారయ్యా. కనుక నీ మార్గాన్ని నాకు స్పష్టంగా చూపించు. ఒకవేళ నేనేమన్నా నీ మార్గం తప్పు వెళ్ళిపోతే ఎవరున్నారు అక్కడ? నేను ఏ చిన్న తప్పు చేసినా దాన్ని కాంట్రవర్సీ చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఏ మాటలు మాట్లాడినా కాంట్రవర్సీ చేసేసే వాళ్ళు ఉన్నారు. నేను ఏ తప్పు చేసినా నన్ను ఊరేగించేసే వాళ్ళు ఉన్నారు. నేను ఏ తప్పు చేసినా సంబరపడిపోయే వాళ్ళు ఉన్నారు. నేను ఏ తప్పు చేసినా నా జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి సమాజంలో నేను ఉన్నాను గనక నేను జాగ్రత్తగా బ్రతకటానికి నాకు మార్గం చూపించయ్యా అంటాడు. ఆ జాగ్రత్త ఉందండి. మన చుట్టుపక్కల ఎంతమంది ఉంటున్నారండి? మన చుట్టూ చాలా మంది ఉంటున్నారా అండి? మన ఇరుగు పొరుగులు మనం చూస్తున్నారా లేదా? మనం జాగ్రత్తగా ఉండాలా వద్దా? మళ్ళీ ఎవరి మీద అడిపోతాం? అన్న వాళ్ళ మీద అడిపోతాం. మన చుట్టూ చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది మనల్ని గమనిస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, దావీదు గారు ఎంత జాగ్రత్త పడుతున్నారు చూడండి. నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, నన్ను ఎవరన్నా మాట అంటారేమో. ఇదిగో నీ మార్గంలో ఏమన్నా చిన్న తప్పు చేస్తే ఆడి బతికంతా 100 సున్నాడికి. కానీ మనకు ఒక మార్కు తగ్గిన ఏమంటాడు? ఇదిగో 100లో నీకు ఎంత రాలేదు, ఇంకో 1 ఫెయిల్ తెలుసా నువ్వు, 1 మార్కు రాలేదు నీకు అంటాడు. ఆడికి సున్నాలే, అన్ని సున్నాలే. ఆడి బతికంతా సున్నాయి. ఆత్మీయ జీవితంలో ఆడి బతికంతా సున్నాయే. కానీ నీకున్న ఒక్క రిమార్కును బట్టి ఏలాడుతూ ఉంటాడు. ఒక్క తప్పు చేస్తే పట్టుకుని ఈడ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్క తప్పు జరిగితే. ఎందుకంటే దావీదుకి బాగా అనుభవం బాగా ఎదురైంది. ఇరుగు పొరుగు వాళ్ళతో జాగ్రత్తగా ఉంటున్నావా? సంఘంలో జాగ్రత్తగా ఉంటున్నావా? ఉండవు. కానీ మనకు మళ్ళా రోషం, మనకు పౌరుషం. ఏంటి పౌరుషం? వాళ్ళతో అనిపించుకోకుండా ఉండడానికి, బతకడానికి సిద్ధపాటు ఉండదు. కానీ మనకి ఎక్కడ రోషం? అలాగన్నా అనిపించుకోకుండా బతుకు. అది దేవుడు చెప్పిన జీవితం. దేవుడు ఎలాంటి జీవితం చెప్పాడంటే, అంటున్నారని కాదు, అనిపించుకోకుండా బతకమన్నాడు. అంటున్నారని రోషం కాదు, అంటున్నారని పౌరుషం కాదు, తప్పుని ఏలెత్తి చూపిస్తున్నారని పౌరుషం కాదు, తప్పుని సరిదిద్దుకోవడానికి దావీదు తను తాను సిద్ధపాటు చేసుకుంటున్నాడు. అందరూ తప్పులు చేసిన వాళ్ళే, అందరూ పొరపాట్లు చేసిన వాళ్ళే.
ఎవడైతే సరిదిద్దుకుంటాడో వాడే గొప్పవాళ్ళుగా మిగిలిపోతాడు. అందుకే అంటాడు దేవుడు, చక్కటి విషయాలు మాట్లాడాడు. అందుకే మంచి మాట యోబు గారు కూడా అంటాడు, నా హృదయంలో ఏం దాచుకోలేదు. ఆదాము తన హృదయంలో రొమ్ములో పాపం కప్పుకున్నట్టు నేనేం కప్పుకోలేదు అన్నాడు ఆయన. నేను ఆదాము కప్పుకున్నట్టు నేను కప్పుకోలేదు అన్నాడు ఆయన. ఎవరు అంటే భక్తులు ఎలా సిద్ధపడుతున్నారంటే, ఒకవేళ తన భక్తి జీవితంలో వేలెత్తి చూపిస్తారేమో ఈ తప్పు చేస్తే అని తను సిద్ధం చేసుకున్నాడు. ఈ రోజు ఆ సిద్ధపాటు లేదండి చాలా మందికి. అన్నారనే పౌరుషం, మాటలంటే పౌరుషం, అనిపించుకోకుండా బతకాలని ఉండదా పౌరుషం? ఎందుకంటున్నారు నన్ను, వాళ్ళు ఎందుకన్నారు అని గొడవకి వెళ్ళిపోవడం కాదు, నన్ను అన్నావని గొడవకి వెళ్ళిపోవడం కాదు, నన్ను అన్నారని కొట్లాటకి వెళ్ళిపోవడం కాదు. ఎందుకు వచ్చింది సమస్య, వాడు ఎందుకు నోరెత్తాడు, వాడు నోరు మూయించాలి. ఎలా మూయించాలి నోరు ఎలా మూయించాలి? ఎలా మూయించాలి నోరు? గొడవ పెట్టుకుని మాట్లాడి పొగరగా మాట్లాడి నోరు మూయించడం కాదు, బ్రతుకులో చూపించి నోరు మూయించు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? అజ్ఞానంగా మాట్లాడేవారు నోరు ఎలా మూయించాలన్నాడు? మూర్ఖంగా మాట్లాడేవారు నోరు ఏం చేయాలట? యుక్త ప్రవర్తన గలవారై నోరు మూయించాలి. అంటే మనం ఎలా మూయించాలి నోరు? ప్రవర్తన ద్వారా నోరు మూయించాలి, మన బ్రతుకు ద్వారా నోరు మూయించాలి. మీకు అప్పుడప్పుడు కూడా చెప్తూ ఉంటాను, సచిన్ ఎలా మూయించాడట నోరు? మనం అయితే బ్యాట్ ఇచ్చి కొట్టేస్తాం, కటకటాలే మనకి. సచిన్ ఏమో బాల్ మీద చూపించాడు, మనమైతే బ్యాట్ ఇచ్చి కొడేస్తాం అంతే. చచ్చుకుంటాడు, ఈడు మాట్లాడకూడదని ఈడి బతికి సమాధి అయిపోవాలనుకుంటాం అంతే. అది కాదు. దావీదు ఎలా సిద్ధం చేసుకుంటున్నాడంటే, తన జీవితంలో జరిగిన అనుభవాలను బట్టి ఇతరుల నోరు ఎలా మూయించాలో తాను సిద్ధం చేసుకుంటున్నాడు. ఎలా సిద్ధం చేసుకుంటున్నాడు తన బతుకుని? చూడండి, మళ్ళా చదవండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నీ నిత్యానుసారముగా నన్ను నడిపించు, నీ మార్గమును నాకు స్పష్టముగా. నీ మార్గం నాకు మసకగా ఉంది, నీ మార్గం నాకు మసకగా ఉంది. ఒకవేళ నేను దారి తప్పుతానేమో, నీ మార్గంలో నేను ఉండనేమో, నేను తప్పు చేస్తానేమో, నా జీవితంలో పొరపాటు లేకుండా ఉండాలి. వాళ్ళ నోర్లు మూయించాలి. దేవా, నీవే నన్ను నడిపించి, నీ మార్గం నాకు స్పష్టంగా నాతో మాట్లాడు. ఏ రోజైనా సరే దైవ సేవకుడి ద్వారా స్పష్టంగా నాతో మాట్లాడు దేవా అని వచ్చావా? దేవా, ఇదిగో నీ సేవకుడు నిలబడుతున్నాడు, నీ సేవకుడు మాట్లాడుతున్నాడు, నాలో ఉన్న నా తప్పులను నాతో సరిచేయి, నాతో సూటిగా మాట్లాడు అని అన్నామా? నన్నే ఏలెత్తి ఇలాగెలాగా అంటున్నాడు. చూసారా ఇలాగెలాగ అంటున్నాడు. ఇలాగెలాగెలా అనేసరికి ఏదో ఫ్లోలో అంటామండి. ఇదిగో నన్నే అన్నాడు. సంఘాల మానేసులు ఉన్నారు, సేవకుల మీద కోపం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎలా మూయించాలి నోరు? అజ్ఞానంగా మాట్లాడేవారు నోరు ఎలా మూయించాలి? నిన్ను అన్నారని కాదు నీకు పౌరుషం, నీకు అది కాదు రోషం రావాల్సింది. రోషం ఎలాంటి రోషం రావాలంటే, దేవుడికి కూడా రోషం ఉందే. దేవుడు రోషము గలవాడు, ఆయన పౌరుషం గలవాడు. ఆయన దేవుని పిల్లలుగా మనకు రోషం ఉండాలి. ఆ రోషం ఎవరిలో కనబడుతుందంటే దావీదు గారిలో కనబడుతుంది. ఆయన ఎంత రోషం కలిగిన వాడంటే దావీదు, నాలో ఎవడో కూడా ఏలెత్తి చూపకుండా బతకాలి. ఇప్పుడు దాకా నన్ను ఏలెత్తి చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నన్ను చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు, నేను పడిపోతే సంతోషించే వాళ్ళు ఉన్నారు, నేను పడిపోతే నాకు పాడెత్తేసే వాళ్ళు ఉన్నారు, నేను పడిపోతే నా జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చుట్టూ సమాజంలో ఉన్న నేను జాగ్రత్తగా బతకాలయ్యా, నాతో మాట్లాడు, నీ మార్గాన్ని స్పష్టంగా చూపించు. ఏమంటే ఏ రోజన్నా దేవా నాతో స్ట్రైట్గా మాట్లాడు, నా జీవితాన్ని సర్దిద్దుకుంటా అన్నామా? కొంతమందికి ఈ రోజు నెట్టేసుకున్నట్టు కదులుతూ ఉంటాడు. మోసం చేయాలన్నట్టేసుకున్నాయేంటి? వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు నీకేమైనా మోసం చట్టేసుకున్నాయా? నిజంగానే మోసం పట్టించేస్తాడు ఆయన, నిజంగానే మోసం పట్టేస్తాయి. ఆయన చెప్తున్నప్పుడు సరిదిద్దుకోవాలి. చూడు దావీదు గారు ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు దేవుణ్ణి, ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు దేవుణ్ణి. చూడండి ఇంకా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, తెరచిన సమాధి. వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబాటు చేయుచున్నారు, వారిని అపరాధులుగా. సేవకుడు
ఏమండి, దావీదు గారు వాళ్ళ మీద నేరం మోపుతున్నాడు, వాళ్ళ మీద నేరం మోపుతున్నాడు. తన ప్రార్థన చూడండి, ఎంత బలమైన ప్రార్థన అండి. దావీదు గారి కీర్తనలన్నీ ఎక్కడ పెట్టేసుకున్నాడు దేవుడు? తన పుస్తకంలో పెట్టేసుకున్నాడండి. అంటే తను చేసిన ప్రార్థనలన్నీ ఎవరంటున్నారు? నిజంగా దావీదు గారు కూడా అనుకుని ఉండడు ఏమని, ఈరోజు దావీదు గారు రాసిన కీర్తనలు మనం మాట్లాడతామని అనుకుని ఉండడు. ఆయన బ్రతుకున్న టైంలో మరి ఎంతవరకు పరిచర్య వెళ్ళిందో మనకి చాలా వరకు పరిచర్య చేశాడు, తన తరం వారికి పరిచర్య చేసి నిద్రించాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన కీర్తనలు ఎంతమంది చదువుకుంటున్నారు? నిజంగా ఆయన ప్రార్థన వినుంటాడే ఉండడా? ఏమంటున్నాడో, ఇలా టోలికి తాట తీసేయని చెప్తున్నాడు ఆయన. నిజంగా ఆయన ప్రార్థన ఇని, దేవుడు ఇని ఆ తీర్పు తీరిస్తే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? భక్తిహీనులు ఏమైపోతారు? తెరచని సమాధి, నాశనకరమైన గుంట. తన ప్రార్థనలో ఎలా ఉన్నాయంటండి, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తాను సిద్ధం చేసుకుంటున్నాడు. తను ఎలా బ్రతకాలో దేవుని సన్నిధిలో సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంకా ఏమని అంటున్నాడు చివరిసారిగా? నేను చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగించే ప్రయత్నం చేస్తాను. ఏమని మాట్లాడుతున్నాడో చివరిసారిగా, వారు అపరాధులుగా చెయ్యి వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురు గాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయి, వారిని గెంటే. ఆనాడు ఆదామవ్వలు తప్పు చేస్తే ఏదైనా తోటలోంచి ఏం చేశాడు? గెంటేశాడు. తప్పుకి చోటు లేదు ఆయన దగ్గర. తప్పులు చేసే వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గర చోటు లేదు. మోసగాళ్ళకి ఆయన యొక్క చోటు లేదు. అబద్ధికులకి, ఏమంటే జీవితమే అబద్ధంగా మారిపోయిన వాళ్ళకి చోటు లేదు ఆయన దగ్గర. ఇవన్నీ అర్థం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈయన ఏం చదువుతున్నాడు చెప్పండి? ఏం చదువుతున్నాడు? మనసు. ఎవరు మనసు చదువుతున్నాడు? దేవుని మనసు చదివే వాళ్ళు ఒకలా ఉంటారు, బైబిల్ నామకార్థంగా చదివే వాళ్ళు ఒకలా ఉంటారు. దేవుడు మనసు చదువుతా వెళితే ఇలా సిద్ధపాటు చేసుకుంటారు. చివరిసారిగా నేను ముగించేస్తాను. చూడండి ఏమని మాట్లాడుతున్నాడో, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని భయముతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. చివరిసారిగా ఏమని ముగిస్తున్నాడంటే, నిన్ను ఆశ్రయించే వాళ్ళు ఏమవుతారు? నాకు ఇబ్బందులు వచ్చినాయి, నాకు శ్రమలు వచ్చినాయి, నా కన్నీటిలో, నా బాధల్లో, నా శ్రమలలో నీకు మొరపెడుతున్నానయ్యా, నేను యథార్థంగా బతకాలనుకుంటున్నాను, నా దగ్గర గర్వం లేదు, నా దగ్గర చెడుతనంగా నేను చెడ్డగా బతకాలని అనుకుంటలేదు, నా జీవితాన్ని సరిదిద్దుకుని నీ మందిరంలోనికి వస్తున్నానయ్యా, దేవా నన్ను చూడు, నా మొరవిను. కొంతమంది ఉన్నారు, వాళ్ళు నేను తప్పు చేస్తే సంతోషించాలనుకుంటున్నారు, నేను తప్పు చేస్తే పేర్లు పెట్టాలనుకునే వాళ్ళు ఉన్నారు, నేను తప్పు చేస్తే నన్ను మోసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను యథార్థంగా బతికేలాగా నీ మార్గాన్ని నాకు చూపించాయి అని చెబుతూ చెడ్డవాళ్ళ గురించి ఏమని ఫిర్యాదు చేస్తానంటే, వాళ్ళని వెలేసే, వాళ్ళని గెంటే అని ప్రార్థన చేస్తూ అంటున్నాడు. చివరిగా ఒక మంచి మాట అంటున్నాడు, నిన్ను ఆశ్రయించి వారందరూ నాకు శ్రమలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి, నీ దగ్గరికి వచ్చానయ్యా, నువ్వే నన్ను కాపాడాలయ్యా, నువ్వు నన్ను కాపాడుతావు నాకు తెలుసు, ఎందుకంటే నేను నీ మార్గంలో బ్రతకాలనుకుంటున్నాను కనుక నన్ను కాపాడుతావు. దేవుడు ఎవరిని కాపాడతాడు చెప్పండి? చూడండి ఏమనమంటున్నాడు, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఏం చేస్తారట? దేవుడు ఎల్లప్పుడూ ఎవరిని కాపాడతాడట? ఈ మనసు కలిగిన వారిని కాపాడతాడట. తాను సిద్ధపాటు చేసుకునేవాడు, తన వ్యక్తిగత జీవితాన్ని సిద్ధపాటు చేసుకునేవాడు, తన కుటుంబ జీవితాన్ని సిద్ధపాటు చేసుకునేవాడు. దేవుడు ఏం చేస్తాడట? వారిని నీ శరణు చొచ్చానయ్యా, నువ్వే నన్ను కాపాడాలయ్యా. ఈ పరిస్థితుల్లో ఎంతో మంది, ఎన్నో పరిస్థితులు, ఎన్నో శత్రువులు, ఎన్నో నిందలేసేవారు, ఎన్నో మాటలు అనేవారు. వాళ్ళందరి ముందు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, వాళ్ళ సంగతి చూడయ్యా, ఒకసారి సంగతి చూడు అంటున్నాడు. నిజంగా దేవుడు ఎవరు ప్రార్థన అన్నాడు? దావీదు గారి ప్రార్థన. అందుకే శత్రువులు ఎవరి ఎదుట నిలవలేకపోయారు? దావీదు దగ్గర నిలవలేకపోయారు శత్రువులు. ఎందుకు నిలవలేకపోయారు? ఆయనను కాపాడుతుంది ఎవరో, ఆయనను దావీదు గారిని కంచుకోటలా కాపాడుతుంది ఎవరో? దేవుడు కాపాడాడు. అనేక పర్యాయాలలో
సింహము నుండి కాపాడాడు, ఎలుగుబడ్డు నుండి కాపాడాడు, సింహము కన్నా ప్రమాదమైన మనుషుల నోట నుండి కాపాడాడు, సౌలు మావగారి చేతిలో నుండి కాపాడాడు, శత్రువుల చేతిలో నుండి కాపాడాడు. అంటే దేవుడు దావీదు గారిని అనునిత్యం ఏం చేసుకుంటూ వచ్చాడు? ఆయన దావీదు గారిని కాపాడిన దేవుడు మనల్ని కాపాడాలంటే మనం కూడా ఒకరిని అర్థం చేసుకోవాలి. ఎవరిని? దేవుని మనసును చదవాలి, దేవుని మనసును అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన మందిరంలోకి ఎలాగెళ్తున్నాడట? తను తాను శుభ్రం చేసుకుని, తన అతిక్రమాలన్నీ శుభ్రం చేసుకుని ఎక్కడికి వెళ్ళాడట? అప్పుడు చెయ్యి ప్రార్థన పరిస్థితులన్నింటినీ ఏం చేస్తాడు దేవుడు? అన్నిటినీ మార్చేస్తాడు. పరిస్థితులు ఎందుకు తిరగబడుతున్నాయి, పరిస్థితులు ఎందుకని అలాగే ఉంటున్నాయి, పరిస్థితులు మనల్ని ఎందుకు అలా బాధ పెడుతున్నాయి అంటే ఏదో లోపం జరుగుతుంది, ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ లోపము వలన మన ప్రార్థనకు అడ్డం ఏర్పడింది. అందుకంటాడు కదా, రక్షింపనేరకుండానట్లు నా హస్తము కొరచకాలేదు. ఆయన చెయ్యి కొరచ చేయి కాదట. ఆయన చెయ్యి ఎంతంటే జానతో ఏం కొలిచాడు? ఆయన ఆకాశాన్ని కొలిచిన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన చేతి కింద దేన మనస్కులై, ఆయన చేతి కింద ఎలా ఉండాలట? చేతి కింద ఉండాలా, చేతిలో ఉండాలా? చేతి కింద దేన మనస్కులై ఆయన నీడలో ఉండాలట. చేతిలో పడకూడదంట. చేతిలో పడితే ఏం చేస్తాడు? ఆయన గుద్దుతాడు. చేతి కింద ఉంటే ఆయన చేతి కింద ఉన్నాడు, మనం చేతి కింద ఉండాలి, చేతిలో పడకూడదు. అందుకని తాను ఎలా సిద్ధపాటు చేసుకున్నాడు? నువ్వే నన్ను రక్షిస్తావు. ఏమంటే దేవుడు ఎంతమందిని కాపాడాడండి, కాపాడాడట. చివరిసారిగా ఓ మంచి మాట అంటున్నాడు చూడండి, 12వ వచనంలో, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడువు నీవే. అంటే చివరిసారిగా నీతిమంతులను ఏం చేస్తాడట దేవుడు? ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందట? ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ ఉన్నప్పుడు. ఎక్కడి నుంచి? 1 నుంచి 12 వరకు చాలా సంగతులు ఉన్నాయి. కుదించి మీతో మాట్లాడడం జరిగింది. కనుక దావీదు గారు ఎవరిని చదివాడు? ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని మనసును. దేవుని మనసు చదివిన వాడు యథార్థంగా బతుకుతాడు. దేవుని మనసు చదివిన వాడు తాను శుభ్రం చేసుకుంటాడు. దేవుని మనసు చదివిన వాడు తాను తగ్గించుకుంటాడు. దేవుడు మనసు చదివిన వాడు దుష్టత్వాన్ని చూసి ఆనందించడు. దేవుని మనసు చదివిన వాడు తన జీవితంలో నిందలు లేకుండా, తన జీవితంలో యథార్థమైన ప్రవర్తన కలిగి, తన ప్రవర్తన ద్వారా ప్రతి విషయంలోనూ ఇతరులను మాట్లాడకుండా చేయాలనుకునే గొప్ప మనసున్న మంచి రాజు ఎవరిని రాజుగా చూస్తున్నాడు? కాబట్టి ఈ రాత్రి మీకు అర్థమైతే, మీకు నాకు అర్థమైతే ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్త చేసుకుందాం, సిద్ధపాటు చేసుకుందాం. నేడో రేపు ఎవరైనా ఉన్నారు వరుడు కొరకు వధువు సిద్ధపడినట్లుగా దావీదు అక్కడ సిద్ధపడుతున్నాడు. సంగమా దేవుడు కూడా అన్నాడు, ఏమన్నాడంటే, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేసినాయి? తమ దివిటీలను కాపాడుకున్నాయి, సిద్ధపడ్డాయి. ఆ విధంగా మీరు నేను మనమంతా కూడా సిద్ధపడదాం. ఎవరం కూడా దేవుని ముందు అతీతులం కాదు. జాగ్రత్తగా బతుకుతాం, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉందాం, దేవుని దగ్గర జాగ్రత్తగా మాట్లాడదాం, దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మాట్లాడదాం, ఇరుగు పొరుగు వాళ్ళతో జాగ్రత్తగా ఉందాం, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా బతుకుతూ మీరు నేను మనమంతా ఆత్మీయ జీవితంలో మంచిగా బ్రతికి ఆ మహిమ లోకంలో మనమంతా చేరాలి. నా మాటలు ముగిస్తున్నాం. తల ప్రార్థన చేసుకుంటాం.